వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి అసలు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, ఈ నెలలు ఇస్తారా, వచ్చే నెలలు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇందిరమ్మ ఇండ్లకు వచ్చేసి పైసలు అయితే రెడీ చేసుకున్నారు. 3,000 కోట్లు గవర్నమెంట్ రెడీలా పెట్టుకుంది. ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేసిరో వాళ్ళకి ఈ వారం రోజులలో ₹1,00,000 అందజేస్తాము మొదటి దశ రుణాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిన్ననే మనకు ప్రకటించడం జరిగింది. బేస్మెంట్ కూడా నిర్మించుకోలేని ఆర్థిక స్తోమత లేని వారికి మహిళా సంఘాల నుంచి మీకు రుణాలు ఇప్పించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే బేస్మెంట్ నిర్మించుకోవడానికి కావాల్సిన పైసలు లేకపోతే మీ ఊరిలో ఉన్న మహిళా సంఘాల చేత ₹1,00,000 రుణాలు ఇప్పించి మీ బేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తుంది కదా, ఆ ₹1,00,000 మళ్ళీ మీరు మహిళా సంఘాలకైతే తిరిగి కట్టించవలసి ఉంటుంది. ఈ విధంగా మీకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికైతే ఆర్థిక పరిస్థితి బాగలేదో, ఎవరైతే ఇప్పటి వరకు బేస్మెంట్ కంప్లీట్ చేసుకురో వాళ్ళకి ₹1,00,000 అయితే జమ చేస్తారు. ఆదివారం సాయంత్రం వరకు బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి 1,265 ఇండ్లు మనకు జనవరి 26వ తారీఖు నాడు దాదాపు 72,000 ఇండ్లను అయితే ఎంపిక చేసింది. 72,000 మందిని అయితే ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసింది. అందులో 44,616 మందికి మాత్రమే మంజూరీ పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 44,616 మందిలో ఓన్లీ 1,265 మంది మాత్రమే ఇల్లు బేస్మెంట్ దాకా కంప్లీట్ చేసింది. గవర్నమెంట్ ఇచ్చేది 44,000 ఉంటే ఆ 44,000లో కూడా ఓన్లీ 1,265 మాత్రమే కట్టుకున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చినాక కూడా కట్టడానికి జనాలు మరి ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ స్పీడ్గా ముందుకు రావట్లేదు, నిదానంగా జరుగుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వ్యవసాయ పనులు ఉన్నాయి, మంచి ముహూర్తాలు లేకపోవడంతో కట్టలేదని అయితే గవర్నమెంట్ చెప్తుంది. వ్యవసాయ పనులతో మంచి ముహూర్తాలు లేకపోవడంతో పాటు బేస్మెంట్ వరకు కూడా నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు ఆర్థిక స్తోమత లేకపోవడమే దీనికి కారణమని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నెల 9 తర్వాత, ఏప్రిల్ 9 తర్వాత మంచి ముహూర్తాలు ఉండడం, ఎస్హెచ్జీల ద్వారా రుణాలు ఇప్పించే చర్యలతో ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ఇండ్లు ఎప్పుడు ఇస్తామనేది చెప్పలేదండి. ఎప్పుడు ఇస్తారనేది ఇంకా నెక్స్ట్ మంత్ మేబీ ఇవ్వచ్చు, ఆర్ ఈ మంత్ ఎండింగ్లో ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇచ్చిన 72,000 ఇండ్లు ఇస్తే ఆ 72,000లో 44,616 మందికి ఇల్లు ఇస్తే కనీసం సగం మంది కూడా ఇల్లు నిర్మించడానికి ఆసక్తి చూపట్లేదు. రీజన్స్ ఏంటో తెలియదు. బట్ ఓన్లీ 1,265 మాత్రమే బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ 1,265 మందికి మాత్రం ₹1,00,000 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి రెండవ దశ ఇల్లులు వచ్చే నెలలో ఇచ్చడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.